వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన వీడియోలో క్రిస్మస్ తాత యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకోబోతున్నాము. క్రిస్మస్ తాతను శాంతా క్లాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీరి యొక్క పూర్తి పేరు, అసలు పేరు వచ్చేసి పునీత బారీ నికోలస్ గారు. ఈయన ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్. పునీత బారీ నికోలస్ గారు ఆసియా మైనర్ టర్కీ ప్రాంతంలో లిసియా మండలంలోనే పతారా గ్రామంలో 4వ శతాబ్దంలో ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించారు. క్రీస్తశకం 303 నుంచి 311 మధ్య కాలంలో రోమ్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి డియోక్లేషియస్ చక్రవర్తి కాలంలో ఈయన క్రైస్తవుడుగా మారారు. ఫాదర్ నికోలస్ గారు క్రైస్తవుడుగా మారడంతో అనేక హింసలకు గురిచేసి చెరసాల్లో వేసి బంధించాడు డియోక్లేషియస్ చక్రవర్తి. కొన్ని రోజుల తర్వాత పునీత నికోలస్ గారి యొక్క తల్లిదండ్రులు మరణించారు. ఈయన పుట్టుకతోనే ధనవంతుడు కావడంతో వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తుల్ని, ధనాన్ని ప్రతీది కూడా పేదలకు దానం చేసేశారు. ఆ తర్వాత చాలా మంది పాపాత్ముల యొక్క మనసు మార్చి వారందరినీ క్రైస్తవులుగా మార్చారు. కొన్ని రోజుల తర్వాత ఫాదర్ నికోలస్ గారు మైరా పీఠానికి బిషప్ గా ఎన్నుకోబడ్డారు. మైరా పీఠానికి బిషప్ గా వెళ్లిన తర్వాత చాలా పవిత్రంగా జీవిస్తూ ఉండేవారు. ప్రజల మధ్యలో చాలా ఉత్సాహంగా పనులు చేస్తూ అనేకమైనటువంటి అద్భుత క్రియలు చేస్తూ ఉండేవారు. క్రైస్తవుల నైసియా మహాసభలకు కూడా ఫాదర్ నికోలస్ గారు హాజరయ్యారు. ఆ సభలో అక్కడికి వచ్చిన వారందరికీ మంచి ప్రసంగాన్ని వినిపించారు. యేసు క్రీస్తు నిజమైనటువంటి మనుషుడు, నిజమైన దేవుడు అని ఆ సభలో గట్టి ప్రసంగాన్ని ఇచ్చారు నికోలస్ గారు. పునీత నికోలస్ గారు దాన ధర్మాలు చేసే గొప్ప వ్యక్తి. ఒకసారి ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఆడపిల్లలు పెళ్లి వయసుకి వచ్చేశారు. సంబంధాలైతే వస్తున్నాయి, కానీ కట్న కానుకలు ఇచ్చుకోలేకపోవడం వల్ల ఆ 3 అమ్మాయిలకు వివాహం చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. వారిని ఏం చేయాలో అర్థం కాక ఏమీ చేయలేని పరిస్థితిలో వేశ్యలుగా అమ్మివేయాలి అని నిర్ణయించుకొని తండ్రి బాధపడుతూ ఉన్నాడు. అలా ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉన్న సమయంలో ఒకరోజు సాయంత్రం ఆ ఇంటిలోకి ఒక బంగారపు సంచి కిటికీలో నుంచి లోపల పడింది. అలా వరుసగా 3 రోజులు 3 సాయంత్రాలు 3 చిన్న బంగారపు నాణ్యాలతో నిండినటువంటి సంచులు ఆ ఇంటి లోపల కిటికీలో నుంచి ఎవరో జార విడుస్తూ ఉన్నారు. అయితే అలా బంగారపు సంచులను చూసినటువంటి ఆ తండ్రి వెంటనే కళ్ళ ముందు బిడ్డల భవిష్యత్తు కనిపించింది. సంతోషముతో, ఆనందముతో ఆయన కంట నీరు పెట్టుకున్నారు. 3 ఆడపిల్లలకు బంగారు లాంటి సంబంధాలు కుదిర్చి చక్కగా పెళ్లిళ్ళు జరిపించాడు. తనకు దేవుడే సహాయం చేసి తన బిడ్డలకు ఒక దారి చూపించాడు అని ఆ పేద తండ్రి మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తనకు సహాయం చేసింది ఫాదర్ నికోలస్ అన్న నిజాన్ని తెలుసుకొని వెంటనే ఫాదర్ దగ్గరికి వెళ్లి కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చి ఫాదర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు ఆ పేద తండ్రి. ఈ విధంగా ఫాదర్ నికోలస్ గారు ఎవరు అవసరాలలో ఉన్నా వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటూ ఉండేవారు. మరొకసారి ఫాదర్ నికోలస్ గారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే యుస్తాథియస్ అనబడే ఒక స్థానిక గవర్నర్ ఉండేవాడు. ఆయనకు రాజకీయ పలుకుబడి చాలా ఎక్కువ ఉంది. ఆయన దానిని కాలేదని, కాని దానిని అయ్యింది అని నిరూపించగలిగినటువంటి సామర్థ్యుడు. ఒకసారి ఈ గవర్నర్ లంచం తీసుకుంటాడు. కానీ ఆ లంచం తను తీసుకున్నట్లు కాకుండా మరో 3 అమాయకులు తీసుకున్నారు అని 3 అమాయకుల పైన నింద మోపి ఆ 3కి ఉరిశిక్ష విధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫాదర్ నికోలస్ గారు ఆ 3 అమాయకులను విడిపించడానికి కావలసినంత ధనాన్ని తీసుకొని వెళ్లి ఆ ధనం స్థానిక గవర్నర్కి ఇచ్చి ఆ 3 అమాయకులను ఉరిశిక్ష నుంచి కాపాడతారు. ఈ విధంగా ఫాదర్ నికోలస్ గారు తన చుట్టుపక్కల ఉన్న వారికి దాన ధర్మాలు, సహాయాలు చేస్తూ ఉండేవారు. మరొకసారి లిసియా రేవు దగ్గర సముద్రంలోకి కొంతమంది జాలర్లు చేపలు పట్టడానికి వేటకు వెళతారు. ఆ జాలర్లు సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే పెద్ద తుఫాన్ మొదలవుతుంది. వారందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. దిక్కు తోచని పరిస్థితిలో సహాయం చేయమని వారు గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నారు. అలా వారు కేకలు వేస్తున్న సందర్భంలో వారికి దాన ధర్మాలు చేసే ఫాదర్ నికోలస్ గారు గుర్తొచ్చారు.
వెంటనే వారిని ఆ ఆపద నుండి కాపాడమని, వారి కొరకు ప్రార్థించమని, ఆ ప్రమాదం నుండి వారు రక్షించబడాలి అని ఫాదర్ నికోలస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో వారు ఫాదర్ నికోలస్ కి ప్రార్థన చేశారు. వారు అలా ప్రార్థన చేస్తూ ఉండగానే అద్భుత రీతిగా ఫాదర్ నికోలస్ గారు వారి మధ్యలో నౌకలో ప్రత్యక్షమయ్యారు. అలా నౌకలో ప్రత్యక్షమయ్యి వారికి కొన్ని సూచనలు చేసి తాళ్లు కట్టి నౌకను మరియు పడవలను సురక్షితంగా ఒడ్డుకి తీసుకొని వచ్చారు. ఈ విధంగా ఫాదర్ నికోలస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం అడిగిన వెంటనే అది లభిస్తూ ఉండేది. చాలా మంది ఫాదర్ నికోలస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని చాలా బలంగా నమ్ముతూ ఉండేవారు. మరొకసారి ఫాదర్ నికోలస్ గారు జీవిస్తున్నటువంటి దేశంలోనే పెద్ద కరువు సంభవించింది. ఆ దేశ ప్రజలందరికీ తినటానికి తిండి లేక అనేక ఇబ్బందులకు గురయ్యారు. అది చూసి ఫాదర్ నికోలస్ గారు మనసు చలించిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మౌనంగా లోపలికి వెళ్లి ప్రార్థన చేసుకున్నారు. అలా ప్రార్థన చేసి సముద్ర ఒడ్డుకి వెళ్లారు. సముద్ర తీరాన అలా నడుస్తూ ఉండగా అక్కడ కొన్ని విదేశీ నౌకలు కనిపించాయి ఫాదర్ నికోలస్ గారికి. ఆ నౌకలన్నీ కూడా తిండి గింజలు, పిండి సంచులతో నిండి ఉన్నవి. అవి వ్యాపార నిమిత్తం మార్గ మధ్యలో అక్కడ ఆగాయి. అయితే ఫాదర్ నికోలస్ గారు ఆ వాడ ఎక్కి వాడలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులతో తన దేశ ప్రజల యొక్క పరిస్థితి గురించి వివరించారు. తన దేశ ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి కాస్త తిండి గింజలు, కొన్ని పిండి సంచులను దానం చేయమని కోరారు. ఫాదర్ నికోలస్ గారు అడిగిన విధానంతో ఆ పెద్ద పెద్ద వ్యాపారస్తుల మనసులు కరిగిపోయి అక్కడ ప్రజలు తినటానికి తిండి గింజలు, పిండి సంచులను వారు దానం చేశారు. ఫాదర్ నికోలస్ గారు వాటినన్నిటినీ తీసుకొచ్చి తన దేశ ప్రజల యొక్క ఆకలి తీర్చారు. ఈ విధంగా ఫాదర్ నికోలస్ గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వారి మధ్యనే తిరుగుతూ ఉండేవారు. కానీ ఎవ్వరికి కూడా ఇది ఫాదర్ నికోలస్ గారు చేశారు అన్న విషయం తెలిసేది కాదు. ఫాదర్ నికోలస్ గారు జీవించినటువంటి పరిశుద్ధత, ప్రార్థనా జీవితం వల్లే ఆయన దేవుని యొక్క సహాయాన్ని చాలా ఎక్కువగా పొందుకునేవారు. ఫాదర్ నికోలస్ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆయనకు అధికంగా వరాలు దయచేస్తూ ఉండేవారు. ఆయన దేవుని దగ్గర నుంచి ఏ సహాయాన్ని అయితే పొందుకున్నారో ఆ సహాయాన్ని ఇతరులకు వెంటనే చేయడానికి ఆతృత పడుతూ ఉండేవారు నికోలస్ గారు. క్రీస్తు 313-337 కాలంలో రోమ్ రాజ్యాన్ని కాన్స్టెంట్ చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో రాజ్య ఉద్యోగుల ముగ్గురు ఏ తప్పు చేయకుండానే కాన్స్టెంట్ చక్రవర్తి అన్యాయంగా ఆ ముగ్గురికి మరణశిక్ష విధిస్తాడు. దానితో ఆ ముగ్గురు కుటుంబ సభ్యులు ఫాదర్ నికోలస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటారు. ఫాదర్ నికోలస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని అడగగానే ఫాదర్ నికోలస్ గారు కాన్స్టెంట్ చక్రవర్తికి కలలో కనిపించి ఆ ముగ్గురు ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తారు. దానితో మరుసటి రోజు కాన్స్టెంట్ చక్రవర్తి ఆ ముగ్గురు ఉద్యోగులను మరణ శిక్ష నుండి విడుదల చేస్తాడు. ఈ విధంగా ఫాదర్ నికోలస్ గారు మరణించిన తర్వాత కూడా అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. ఫాదర్ నికోలస్ గారు బ్రతుకున్నప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి ఎంత ఆరాట పడేవారో, ఎంత ఆతృత పడేవారో, మరణించిన తర్వాత కూడా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం అడిగిన వారికి అంతే తొందరగా వారికి సహాయం చేస్తూ ఉండేవారు. సముద్ర ప్రయాణికులు, జాలరులు, యూరప్ దేశంలో ఉన్న ప్రజలు, ఆసియా దేశంలో ఉన్న ప్రజలు ఫాదర్ నికోలస్ గారిని పాలక పునీతులుగా చేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఫాదర్ నికోలస్ గారు నివసించిన ప్రాంతంలో ప్రజలందరూ కూడా వీరి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. ఆసియా మైనర్ టర్కీ ప్రాంతంలో క్రైస్తవులకి, ముస్లింలకు క్రీస్తు శకం 1087లో యుద్ధం జరగడం వల్ల టర్కీలో ఉన్నటువంటి ఫాదర్ నికోలస్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని ఇటలీకి మార్చారు. ఇటలీలోని భారీ పట్టణంలో ఒక దేవాలయ ప్రాంగణంలో భద్రపరిచారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలలో ఫాదర్ నికోలస్ గారి పేరిట అనేకమైనటువంటి దేవాలయాలు కట్టించారు. జర్మనీ దేశంలో అయితే ఫాదర్ నికోలస్ గారి పేరు క్రిస్మస్ పండుగతో ముడిపెట్టి క్రిస్మస్ సీజన్ అంతా కూడా ఫాదర్ నికోలస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు. ఇంకా అమెరికాలో అయితే బహుమతులిచ్చే శాంతా క్లాస్, క్రిస్మస్ తాతగా పిలుస్తూ పిల్లలను ఎంతో ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఇంకా డాచీలో అయితే ప్రొటెస్టెంట్లు వారి యొక్క పిల్లలకు ఫాదర్ నికోలస్ గారి పేరు పెట్టి క్రిస్మస్ కానుకలు అందించే ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఫాదర్ నికోలస్ అయినటువంటి శాంతా క్లాస్ ని ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. బాలయేసుని పుట్టినరోజు అనగా
క్రిస్మస్ సందర్భంగా పిల్లలందరిపైన అనేకమైనటువంటి ఆధ్యాత్మిక వరాలు కురిపించబడాలి అని పునీత నికోలస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు విశ్వాసులందరూ. గ్రీస్, రష్యా, సిసిలీ, లరెన్, లెమరిక్, నెప్పుల్స్ రాజ్య ప్రజలకు మరియు రొట్టెలు తయారు చేసే వారికి, వర్తకులకు, వడ్డీ వ్యాపారస్తులకు, సముద్రం మరియు ఇతర ప్రయాణికులందరూ కూడా పునీత నికోలస్ గారిని పాలక పునీతులుగా చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వీరందరికీ కూడా ఫాదర్ నికోలస్ గారు పాలక పునీతులుగా ఉంటూ వారి యొక్క ప్రార్థన సహాయాన్ని స్వీకరించి వారందరి కొరకు క్రీస్తు ప్రభు దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ వారికి వెంటనే సహాయాన్ని అందిస్తున్నట్లు చాలా మంది సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. నికోలస్ అంటే ప్రజల విజయము అనే అర్థము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది శాంతా క్లాస్ క్రిస్మస్ తాత అయినటువంటి సెయింట్ నికోలస్ ఫాదర్ నికోలస్ గారి యొక్క జీవిత చరిత్ర. ఫాదర్ నికోలస్ గారి యొక్క సహాయ సహకారాలు మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఫాదర్ నికోలస్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనము కూడా ఈ క్రిస్మస్ టైంలో కనీసం ఈ క్రిస్మస్ టైంలో అయినా అవసరాలలో ఉన్న వారిని ఆదుకుంటూ ఇతరులను సంతోషపెట్టే విధంగా మన యొక్క జీవితాలను మార్చుకుందాం. ఇది ఈ రోజు మన వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.